సంఖ్యాకాండము 22వ అధ్యాయము. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను కనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరుగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను కనుక దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తలవంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి? ఇదిగో, నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందునని అతనితో చెప్పెను. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఈ మనుషులతో కూడా వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పు మాటయే కాని మరేమీయూ పలకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలు వెళ్ళగా బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న ఆర్నోను తీరమునందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలు వెళ్ళగా బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపియుంటిని కదా, నా యొద్దకు నీవేల రాకపోతివి? నిన్ను ఘనపరచ సమర్థుడను కానా అనెను. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చితిని, అయిననేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను. వారు కిర్యత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని యొద్ద ఉన్న అధికారులకును పంపెను. మరునాడు బాలాకు బిలామును తోడుకునిపోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను.